అందరికీ నమస్కారం అండి. తుమ్మిద పువ్వు ఒత్తిడి, నొప్పి మరియు అలస అలసర్లకు చాలా బాగా తగ్గిస్తుందట. నొప్పి మరియు నొప్పి చాలా తగ్గిస్తుంది. రక్తపోటుకి చాలా మంచిది. హృదయ స్పందనకు చాలా మంచిది. ఆ హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఒక్క తుమ్మిద పువ్వు తేనె కూడా దొరుకుతుంది, ఆల్రెడీ చెప్పాను. ఈ ఒక్క ఆకులు మరియు ఈ ఒక్క పువ్వులు రెండు కూడా ఔషధ గుణాలతో అయినవే. ఈ ఒక్క హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా దీని తాలూకా ఈ పువ్వు తాలూకా సువాసనం గాని చూస్తే చూస్తే ఆ పేషెంట్ కూడా ఫ్రెష్ అవుతారంట, అంత మంచిదంట ఇది. అయితే తలనొప్పి ఎక్కువ అయినా, మరి ఇస్నోఫెలియా అయినా, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అయినా ఇవన్నిటికీ చాలా బాగా తగ్గిస్తుంది. అయితే ఎలా తగ్గిస్తుంది ఇది? ఈ ఒక్క పువ్వులకి కషాయం చేసి తాగొచ్చు, ఆకులకు కూడా కషాయం చేసి తాగవచ్చు అంట. మరి ఎల్లోపతిక్ ట్రీట్మెంట్ కి ముందంట పాము కాటేస్తే ఈ ఒక్క ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని పేస్ట్ చేసి ఎక్కడైతే పాము కాటు తేనె కాటు వేస్తాదో అక్కడ అది పేస్ట్ చేసి రాసిన తర్వాతే ఎల్లోపతిక్ ట్రీట్మెంట్కి వెళ్ళడం అంది చాలా మంచిదట. పువ్వులు పీరియడ్స్ ప్రాబ్లంకి పువ్వులు చాలా బాగా పనిచేస్తుంది. ఫీవర్, తలనొప్పి, సైనస్, ముక్కు బ్లాక్ అయినప్పుడు ఇవన్నిటికీ చాలా మంచిది. నెయ్యిలో ఇగటి మంచి ఆవు నెయ్యిలో ఈ ఒక్క తుమ్మిద పువ్వులు, ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వుల్ని వేపి మీరు అలా అయినా తినేవచ్చు, అన్నంలో కలుపుకొనే తినేవచ్చు. చూడడానికి సైనస్ కి చాలా మంచి ఉపయోగం. మరి నెయ్యిలో పువ్వులు వేపి తినొచ్చు, నార్మల్ కి వస్తుంది. ఎన్ని రోజులు వాడాలి ఇది? ఈ పువ్వులు నెయ్యిలో వేపిసట 1 వీక్ వాడితే ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతాయట. ఆకు కదా, పాలకూర, తోటకూర లాగా పప్పులుగా వాడుకోవచ్చు. ఇవి దీని తాలూకా విత్తనాలు అవుతుంది. ఇది ఈ ఒక్క పోర్షన్ అవుతుంది విత్తనాలు. వర్షాకాలంలో ఇవి ఎక్కువ పోస్తాయంట. దీని తాలూకా స్టీమ్ కూడా మనం తీసుకోవచ్చు అటండి. ఎలాగా? స్టీమ్ తీసుకున్నప్పుడు ఈ ఒక్క ఆవిరి తీసుకున్నప్పుడు ఈ ఒక్క పువ్వులు వేసి ఆవిరి తీసుకున్న, ఆకులు వేసి తీసుకున్నా కూడా మనకి మంచి ఉపశమనం దొరుకుతుందట. నువ్వుల నూనె కొంచెం అంటే 100 గ్రాముల నువ్వుల నూనెకి ఇలాంటి పువ్వులు గుప్పెడు వేసుకొని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఆ ఒక్క ఆయిల్ అట, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ దేనికైనా బాగానే ఉంటది. ఆయిల్ తలకు రాసుకుంటే చాలా మంచిది. స్కిన్ ప్రాబ్లము, ఎగ్జిమా, సోరియాసిస్, ఇగోటి ఈ ఒక్క ఆకుల్ని ఏటేటి స్కిన్ ప్రాబ్లము, సోరియాసిస్, ఎగ్జిమా ఇవన్నీ కూడా ఈ ఒక్క ఆకుల్ని నూరి ఆ పేస్ట్ ని బాడీ మొత్తం రాసుకొని 1/2 అవర్ విడిచిపెట్టి స్నానం చేసేస్తే మంచి ఫలితాలు ఉంటాయట. ఇది ఫుడ్ యాజ్ మెడిసిన్. ఫుడ్ అంటే తేనె తినొచ్చు, ఈ పువ్వులు కూడా మనం ఇలాగా చేయొచ్చు, అలా అనమాట. ఫుడ్ కమ్ మెడిసిన్. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులుంటే మన్నించండి.